అందరికీ నమస్కారం. ఈరోజు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో మన చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగా రాషన్ కుమార్ గారిపై అసత్యమైనటువంటి ఆరోపణలతో ఒక కథనం తయారయ్యి వచ్చింది. అవి అన్ని గ్రూపుల్లో కూడా రావడం చాలా విచారించదగ్గ విషయం. ఇందులో గత 10 రోజుల క్రితం 15 రోజుల క్రితం సాక్షి ఛానల్లో కూడా ఎవరో నలుగురు ఎమ్మెల్యే గారిని ఇంప్రెస్ చేసి వాళ్ళ చెప్పు చేతల్లో పార్టీ ఉంచుకుంటున్నారని చాలా రకరకాలైనటువంటి అవాకులు చేవకులు ఎమ్మెల్యే గారిపై పేర్చడం జరిగింది. సాక్షి ఛానల్ కాబట్టి అదంతా అబద్ధమని, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరిపైనా సరే ఆ విధంగా మాట్లాడతారనేది ఒక అవగాహన ఉంది. కానీ ఈరోజు ఏంటంటే కొత్తగా జరిగింది, మన తెలుగుదేశం పార్టీ ఛానల్ అనుకుంటున్నాం మనం. ఇవాళ TV5లో వచ్చింది. TV5 CEO గారు, మన ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు అమెరికాలో ఉండటం విశేషం. CEO గారు అంటే మూర్తి జర్నలిస్ట్ గారు, వాళ్ళ ఎమ్మెల్యే గారితో పాటు ఆయన కూడా సేమ్ తానా సభల్లోనే అమెరికాలో ఉన్నారు. ప్రతి వ్యక్తి కూడా ప్రైవేట్ జీవితం ఉంటుంది, భార్య పిల్లలు వాళ్ళ కుటుంబం కూడా ఉంటుంది. ఎమ్మెల్యే గారు అందుబాటులో లేరు అని అనడం ఎంత హాస్యాస్పదం అంటే, నాకు తెలిసి కోటగిరి విద్యాధరరావు గారు గతంలో మంత్రిగా ఉన్నా సరే వారానికి 3-4 రోజులు ఎడవెల్లో నుండి జనానికి అందుబాటులో ఉండేవాడు. ఆయన 3-4 రోజులే ఉండేవారు. మన ఎమ్మెల్యే గారు అయితే 7 రోజులు కూడా, వారానికి 365/7 అంటే 365 రోజులు 7 రోజులు 24 గంటలు ఆయన ఇప్పుడు కూడా చింతలపూడిలో కానీ ఏలూరులో కానీ ఉంటానంటున్నారు. ప్రతిరోజు కామర్పకోట, జంగారెడ్డిగూడెం, చింతలపూడో, లింగపాలెం ఆయన ఏదైనా సరే ఒక అరగంటలో ఎమ్మెల్యే గారిని కలిసే పరిస్థితి ఉంది. అదీగాక ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మన ఆఫీస్కి వెళ్ళగానే సీసీ కెమెరా ఉంటుంది. ఆయన రూమ్లో నుంచి చూస్తారు ఎవరు వచ్చారు ఏంటంటారు. రాగానే ఎక్కువ మంది జనం ఉంటే ఆయనే బయటకు వచ్చి ఏం పని మీద వచ్చారు, మీ పని అయిందా, ఎంతమందిని ఎందుకు కూర్చోబెడుతున్నారు, వాళ్ళ పనులు తొందరగా పూర్తి చేసి పంపించమని అక్కడ PROని PLని కూడా ఆయన ఆదేశించడం చాలాసార్లు చూసాం. పెద్ద మనుషులు వెళ్ళారంటే వాళ్ళు సపరేట్గా ఒక రూమ్ ఉంటుంది, వాళ్ళకి AC రూమ్ పెట్టి వారందరినీ వారి దగ్గరికి వచ్చి సార్ మీ సమస్య ఏంటి అని తెలుసుకొని వెళ్ళే నైజం. అంటే చాలా మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆయన పిల్లలకి ఆయన భార్యకి సెలవులు ఉండటం వల్ల 10 రోజులు అయింది. అది కూడా చంద్రబాబు గారిని, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పర్మిషన్ తీసుకుని ఈరోజు అమెరికా వెళ్ళడం జరిగింది. దాని గురించి అవాకులు చవాకులు పేలుతున్నాయి. TV5లో అలా రావటం అది ఒక దురదృష్టకరమైన సంఘటన. మొన్నటిదాకా ఏమన్నారంటే కొంతమంది నలుగురు కలిసి ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదని ఒక రకమైనటువంటి అసత్యమైనటువంటి ఆరోపణలు చేశారు. ఈరోజు అంటారు సీనియర్లు ఎవరో పట్టించుకోవట్లేదు ఎమ్మెల్యే గారు, చిన్న కుర్రోళ్ళతో రాజకీయాలు చేస్తున్నారని అంటున్నారు. అంటే చిన్న కుర్రోళ్ళతో రాజకీయం చేయటువంటి సీనియర్లకు ఇచ్చే గౌరవం సీనియర్లకు ఇస్తానే ప్రతి ఊళ్ళో కూడా రాబోయే తరాన్ని కూడా తయారు చేస్తున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి విలువ లేదా పార్టీలో? ఆయనే కదా ముఖ్యమంత్రి, ఆయన సీనియర్. కానీ ఈరోజు లోకేష్ బాబు గారితో మొత్తం పాలిటిక్స్ చేపెడుతున్నారు. ఎందుకంటే అప్కమింగ్ లీడర్ ఆయన. రాబోయే తరానికి కూడా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్ళాలంటే ఇవాళ చిన్నవాళ్ళని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే గారు కూడా యంగ కాబట్టి ఆయన మైండ్ అమెరికాలో చదువుకోవటం కానీ ఏదైనా సరే ఒక ఆయన స్టైల్ వేరు. ఆ స్టైల్ ప్రకారం ఆయన విధానంలో ఆయన బాగా వెళ్తున్నారు. ఎమ్మెల్యే గారు అందరికీ అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి ఇలాంటి అసత్యమైనటువంటి ఆరోపణలు చేయొద్దని అందరికీ నమస్కారం తెలియజేస్తాను.